ఎయిర్ ఫోర్స్లో పనిచేసిన శాస్త్రి గారిది చాలా దీర్ఘమైన అనుభవం. వారి గురించి మనం ఏం చెప్పాలన్నా దుస్సాహసమే అవుతుంది. అంచేత వారిని అడిగి తెలుసుకుంటాను. ఎయిర్ ఫోర్స్లో ఎవరిని పడితే వాళ్ళని చేర్చుకోరు కదా. క్వాలిఫికేషన్ తప్పకుండా అవసరం అవుతుంది. శాస్త్రి గారిని అడుగుదాం, ఆ రోజుల్లో ఏ క్వాలిఫికేషన్ ఉంటే. ఆ తర్వాత మళ్ళీ షిఫ్టెడ్ టు కాజీపేటలో ఫాతిమానగర్ గర్ల్స్ హై స్కూలు, తర్వాత సెంట్ గేబ్రియల్ హై స్కూల్లో నా ఎస్ఎస్సి ఎగ్జామ్ కంప్లీట్ చేసుకుని తర్వాత వరంగల్లో గవర్నమెంట్ పాలిటెక్నిక్లో ఒక 1 year చేశాను సార్. ఆ తర్వాత ఇంకా చదువు మీద నాకు అంత ఇంట్రెస్ట్ కనపడలేదు. అప్పుడే అదే టైంలో టీవీలో చూసుకుంటూ మిలిటరీలో ఎంతమంది ఎలా చనిపోతున్నారు వాళ్ళ ఇదేనా ఆ ఎక్స్ప్రెషన్ వచ్చి మా నాన్నగారి క్లోజ్ ఫ్రెండ్, ఆయన రైల్వేలో పనిచేశారు. ప్లస్ ఆయన ఎక్స్ సర్వీస్ మెన్, నేవీలో పనిచేశారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఇది చేస్తే ఆయన సజెషన్ ఇచ్చాడు, నువ్వు దేశ సేవ చేయాలి అనుకుంటే ఆర్మీలో కానీ ఎయిర్ ఫోర్స్లో కానీ నేవీలో దేంట్లో జాయిన్ అవ్వచ్చు. ఆ ఎక్స్ప్రెషన్ తీసుకొని నేను ఫస్ట్ ఆర్మీలో సెలెక్ట్ అయ్యాను. కానీ మళ్ళీ నాకు అతను ఎవరైతే ఉన్నారో అతను ఉన్నాడు, ఏంట్రా వీడు ఇలా వస్తున్నాడు, నాన్నగారి మిత్రులు, వద్దు నువ్వు ఎయిర్ ఫోర్స్కి వెళ్ళిపో, దాంట్లో ఇంకా ఫ్యూచర్ బాగుంటుంది అన్నారు. ఆ ఫ్యూచర్ అదే తీసుకుని ఇన్స్పిరేషన్ తీసుకుని నేను రైలు నుంచి బేగంపేటకి రోజు ఎగ్జామినేషన్ కానీ ఇంటర్వ్యూ కానీ వాకింగ్లో పోయేవాడిని. లాజిస్టిక్ అసిస్టెంట్ కింద నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. శాస్త్రి గారు ఎయిర్ ఫోర్స్లో చేరటానికి వారికి కొంత బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పి విన్నాను. వారి బంధువుల్లో కొంతమంది మిలిటరీలో పనిచేశారని విన్నాను. వారు ఎవరో ఏంటో శాస్త్రి గారిని అడుగుదాం. మీ చిన్నప్పుడు మీ ఉత్సాహం సైన్యం మీద వచ్చింది. అవునండి. చదువు మీద కంటే సైన్యం మీద. ఇంకోటి ఏంటంటే దానికి కారణం మా ముత్తాత గారు ఇప్పటికీ సికింద్రాబాద్లో డొక్క స్టేడియం అని ఉంది, ఆయన అందులో బ్రిగేడియర్గా చేశారు. తర్వాత మా సొంత పెద్దన్నగారు కొడుకు ఆయన ఆర్మీలో జాయిన్ అయ్యాడు. ఇన్ఫెంట్రీలో జాయిన్ అయిన తర్వాత ఆయన అవన్నీ తట్టుకోలేక బయటకు వచ్చేసాడు. కానీ అప్పటి నుంచి ఆయన చెప్తున్న బట్టను చూసి ఆ ఇన్స్పిరేషన్ కూడా నాకు బాగా వచ్చింది. తర్వాత ఆయన కొడుకుని కూడా నేను నేవీలోకి తీసుకెళ్ళి నేవీలో జాయిన్ చేశాను. ఆయన ప్రతి ఆఫీసర్ కింద రిటైర్ అయ్యి ఇప్పుడు బ్యాంకులో పనిచేస్తున్నారు. ఆయన పేరు సత్యనారాయణ శర్మ. శాస్త్రి గారు ఎయిర్ ఫోర్స్లో పైలట్ కాదు కానీ సొసైటీలో మాత్రం పైలట్ లాగానే తెలుగు వాళ్ళందరినీ పోగేసేవారట. ఆ విశేషాలు ఏంటో కనుక్కుందాం శాస్త్రి గారు. మేము చండీగఢ్లో ఉన్నప్పుడు ఒకటి మా సత్యమణి గారు ఆవిడ ఉద్భవంతో మన అక్కడ ఆశ్రమాలు చిన్న పిల్లలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నెలకి ఓ పాల డబ్బాలు అవి ఇవి ఇవ్వాలన్న, బట్టలు ఇవ్వాలన్న కోరికతోటి మేము చండీగఢ్లో ఆ పని చేసేవాళ్ళం అండి. అది చాలా ఇంప్రూవ్, మాకు ఎంత ఇది వచ్చిందంటే దగ్గర 15 ఏళ్ళు చేసాం అది కంటిన్యూగా. అది కాకుండా సర్వీసుల్లో కూడాను బయట వాళ్ళకు కూడాను గెట్ టుగెదర్లు ఉండేవి. దాన్ని అందరినీ పోగు చేసుకుంటూ అవి చేసుకుంటూ ప్రోగ్రామ్ చేసాడు. ఆ టైంలో మన గవర్నర్గా చండీగఢ్, మన పంజాబ్ గవర్నర్గా చెన్నారెడ్డి గారు ఉన్నారు. ఆ టైంలో మేము ఆయన్ని పిలిచి సన్మానాలు అవి చేసుకుంటూ, అట్లాగే శోభానాయుడు తోటి డ్యాన్స్ ప్రోగ్రాంలు అవన్నీ ఇప్పించి అలా చేసుకుంటూ వచ్చేటికి దాని మీద నాకేంటంటే ఇంకా సోషల్ యాక్టివిటీ బాగా పెరిగి నేను ఎక్కడికి పోయినా కానీ ఆ సోషల్ అందరినీ గ్యాదరింగ్ చేసుకుంటూ నేను ఇదయ్యి వాళ్ళందరినీ ఒక చెట్టు కిందకి తీసుకొచ్చి వాళ్ళందరి చేత మంచి పనులు చేయడము. ఇప్పటికీను ఈ హైదరాబాద్లో కూడా సోషల్ ఇంటర్నేషనల్ ఏదైతే ఉందో దాంట్లో మా సత్యమణి గారు పనిచేస్తూ వాళ్ళందరినీ కూడా ఒక ఇదిగా చేసుకుని వచ్చి ఎప్పుడూ గెట్ టుగెదర్లని అవన్నీ చేసుకుని వచ్చేవాళ్ళు. నాకు ఏంటంటే ఇటు మాజీ సైనికులు, ఇటు సులభ కాంప్లెక్స్ వాళ్ళు, అలాగే
97లో బీహార్ సీఎం అప్పుడు ఇంకా సీఎం కాలేదు నితీష్ కుమార్ గారు, ఆయన్ని పిలిపించామన్నమాట బీహార్ అసోసియేషన్ ద్వారా. ఆయన్ని తీసుకొచ్చి ఆయనకు సన్మానం చేసి ఆయన చేత బీహార్ వాళ్ళ యొక్క స్థితిగతులను చెప్పించి ఆయన అలా చేసామండి. ఆ రోజుల్లో మిలిటరీకి ట్రైనింగ్ ఉంటుందని తెలిసేది కానీ ఎక్కడ ట్రైనింగ్ అవుతారు, ఎలా ట్రైనింగ్ అవుతారు అని తెలియదు. మామూలు మిలిటరీకి ట్రైనింగ్ ఉంటుందని తెలుసు కానీ ఎయిర్ ఫోర్స్కి అసలు ఎలాంటి ట్రైనింగ్ ఉంటుందో కూడా మామూలు ప్రజలకి ఏం ఐడియా ఉండేది కదా. శాస్త్రి గారిని అడుగుదాం, ఏ ఊళ్ళో ట్రైనింగ్ అయ్యారో. ఆ తర్వాత సెలెక్ట్ అయ్యి వాళ్ళు నాకు లాజిస్టిక్ అసిస్టెంట్ కింద నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. తర్వాత నా ట్రైనింగ్ అంతా నెంబర్ 1 GTS బెల్గాంలో అయింది. ఆ తర్వాత నేను 1 year ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నన్ను కాన్పూర్ పోస్టింగ్ పంపించారు. 1960sలో మనకి పాకిస్తాన్కి యుద్ధాలు జరిగాయి. ఆ రోజుల్లో నాట్ విమానాలని, మిగ్ విమానాలని, హాకర్సిడ్ల హ్యారియర్స్ అని వినేవాళ్ళం. మరి శాస్త్రి గారు ఏ విమానాల మీద ట్రైనింగ్ అయ్యారో తెలుసుకుందాం. తర్వాత నా ట్రైనింగ్ అంతా నెంబర్ 1 GTS బెల్గాంలో అయింది. నేను 1 year ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నన్ను కాన్పూర్ పోస్టింగ్ పంపించారు. అక్కడ మామూలుగా హంటరు, మిగ్గు, Su-7, HF-24 ఇలాంటి ఎయిర్ క్రాఫ్ట్లు అనే వాటిలన్నిటికీ దాంట్లో ఇది చూసి స్టోర్స్ పెట్టి అది చేశారు. దాంతోపాటు మిసైల్స్, అది బాంబ్స్ ఇవన్నీ కూడా నాకు అవి ఎట్లా ఉన్నాయి ఏంటి అని నేర్పించి చేశారు. ఆర్మీలో ఉన్నప్పటికీ చాలామందికి శ్రద్ధాభక్తులు ఉంటాయి. అందుకనే ఆర్మీ క్యాంప్స్లోను, లష్కర్లలోను దేవాలయాలు, చర్చిలు, మసీదులు, గురుద్వారాలు మనకు కనిపిస్తాయి. సరిగ్గా మీరు ఒక మంచి క్వశ్చన్ అడిగారు. దానికి ఏంటంటే పండుగలు వచ్చినప్పుడు, ఇప్పుడు మీరు హిందువులు ఎవరైతే సిక్కు, ఇసాయి, ముస్లిం వీళ్ళు ఉన్నారో వీళ్ళు వెళ్ళి హిందూ దేవాలయాల్లోకి వెళ్ళి క్లీన్ చేస్తారు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిలిటరీలో ఏ మతం అన్నది లేదు, సర్వ మతం ఒక్కటే అంటారు. అట్లాగే ముస్లిమ్స్ దాంట్లో రంజానా వచ్చినప్పుడు అందరూ కలిసి వాళ్ళకి సహాయం చేస్తారు. అలాగే సిక్కుల్లో కూడా అంతే. అది బయట ప్రపంచంలో అది లేదు. కానీ సైన్యంలో ఈ ఒక్కసారి ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారనుకోండి, బార్డర్లో ప్రతి వాడి నోట్లో జై మాతాజీ హరహర మహాదేవ్ అనే వస్తుంది. కానీ అల్లా అని రాదు, వాయుగురు అని రాదు. అవునండి. అది ఎందుకంటే జై మాతాజీ ఏదైతే ఉందో దాని కమాండర్ ఎవడైతే ఉన్నాడో వాడు చెప్పిందే వేదాంతం, మిగతా వాళ్ళంతా ఫాలో అవ్వాలి. నా ఇష్టం వచ్చినట్టు నేను, ఈయన ఇష్టం వచ్చినట్టు ఈయన, అట్లా లేదు. ఒకటే మాట. మన పూర్వకాలం మన రామాయణంలో రాముడికి ఒకటే బాణం, ఒకటే భార్య అన్నట్టుగా కమాండర్కి ఒకే మాట ఉంటుంది. ఆ మాటని మేమంతా వర్ణిస్తాము. దాని ప్రకారమే ఎన్ని యుద్ధాలు వచ్చినా, ఎన్ని ఎమర్జెన్సీలు వచ్చినా మేము దాన్ని చింతగా తీసుకొని మేము సాధిస్తున్నాం ఆ పనులు. చాలా సంతోషం మీతో మాట్లాడినందుకు. మీరు ప్రజలకు అర్థమయ్యేట్లు కొన్ని విషయాలు చాలా సంతోషం. అదే నేను ఏమనుకుంటున్నానంటే ఇప్పుడు ప్రస్తుతం హిందువుల్లో ఇంకా నిద్రపోతూనే ఉన్నారు. పోతే ఏంటంటే ఈ 1995లో ఏ సెక్యులరిజం వచ్చిందో అప్పటి నుంచి మన భారతదేశం అనాగరికత పాలైపోతూ ఉంది. అది దేవుడి దయ వల్ల అది మార్చిపోతే మన హిందువుల్లో ఇన్ని పార్టీలు తీసేసి ఒక్క పార్టీ కింద పెడితే మనం అనుకుంటాను మన భారతదేశం ప్రపంచంలో అందరు మోదీ గారి నాయకత్వంలో ఒక దేశం కింద నిలబడతారని అది నాకు కోరిక. శాస్త్రి గారికి 70 సంవత్సరాల వయసు వచ్చేసింది. వారానికి 2 సార్లు డయాలిసిస్ అవసరం అవుతుంది. అయినప్పటికీ మమ్మల్ని ఆదరించారు, ఇంటర్వ్యూ ఇచ్చారు. ధన్యవాదాలు శాస్త్రి గారికి. శాస్త్రి గారికి ఈ వయసు వచ్చినా కానీ ఇంకా సమాజ సేవ మీద ఆసక్తి అలాగే ఉంది. శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. భగవంతుడు వారికి ఆయుష్
ఆరోగ్యం ఐశ్వర్యం ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. నమస్కారం.